కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేస్తా ఉన్నాడు. దీని భర్త అర్థం చేసుకోవచ్చు ఈ ఫార్ములా ఎవరిదనేది. ఇది మాది ధనిక రాష్ట్రము, మా దగ్గర రెవెన్యూ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది, మాకు సీట్లు ఎక్కువగా ఉండాలని ఈ హైబ్రిడ్ ఫార్ములాలో రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీ చెప్తా ఉన్నారు. అంటే నేను ఒకటే మొన్న కూడా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు హైదరాబాద్ నగరంలో 70% రెవెన్యూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి వస్తుంది. మరి మిగతా జిల్లాలకు కోత పెట్టి, మిగతా జిల్లాలకు ఎసరు పెట్టి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలను మాత్రమే సీట్లు పెంచాలని రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీ లేక కేటీఆర్ కోరుతున్నాడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ, వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ ఈ జిల్లాలో సీట్లు పెరగాల్సిన అవసరం లేదా? కాబట్టి రెవెన్యూ ఇక్కడ వస్తుంది కాబట్టి, ఇక్కడ ధనవంతులు ఉన్నారు కాబట్టి, ఇక్కడ అధికారులు ఉన్నారు కాబట్టి, ఇక్కడ కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ రెవెన్యూ వస్తుంది కాబట్టి ఇక్కడనే పెంచాలనేది ఏదైతే రేవంత్ రెడ్డి ఫార్ములాలో మరి ఇమిడి ఉన్నది. అంతేకాదు మేము ధనవంతులము, మేము ఎక్కువ పన్ను కడుతున్నాము, మాకు ఓటింగ్ రైట్ ఎక్కువ ఉండాలా, మాకు రిజర్వేషన్ ఉండాలా అని రేపు ఎవరైనా మరి భూస్వాములు ఉంటే భూస్వాములు, కార్పొరేట్ అధినేతలు ఉంటే కార్పొరేట్ అధినేతలు రేపు డిమాండ్ చేయవచ్చా, మాకు రిజర్వేషన్స్ కావాలని అడగవచ్చా? ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఎంఐఎం పార్టీ మహిళల యొక్క హక్కులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఏ రకమైనటువంటి హక్కులు, ఏ రకమైనటువంటి అధికారాలు, అది సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ మహిళలకు ఉండకూడదని కోరుకునేటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ, ఎంఐఎం పార్టీ. అలాంటి పార్టీతో కాంగ్రెస్ పార్టీ, అలాంటి పార్టీతో బీఆర్ఎస్ పార్టీ అంట కాగి ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్స్ యొక్క చట్టాన్ని, నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని ఈరోజు అడ్డుకుంటున్న విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. అంతేకాదు మహిళల రిజర్వేషన్ జరిగితే ఓల్డ్ సిటీలో మహిళా పాపులేషన్ ఎక్కువ, మజ్లిస్ డామినేటెడ్ ఉన్నటువంటి ఏరియాలో మహిళల పాపులేషన్ ఎక్కువ. ఎక్కడ మహిళలకు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతంలో, మహిళల ఎంపీ ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడ మహిళలకు రిజర్వేషన్ జరుగుతుందనేటువంటి కుట్రతో, మహిళల మీద వివక్షతతో, మహిళల మీద అక్కస్తో, మహిళల మీద కక్షతో ఈరోజు ఎంఐఎం పార్టీ ఈ యొక్క రిజర్వేషన్స్ వ్యతిరేకిస్తుంటే దానికి రేవంత్ రెడ్డి వంత పాడతాడు, దానికి ఈరోజు కేటీఆర్ వంత పాడతాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మత ఛాదస్యవాదంతో ఎంఐఎం పార్టీ తన ఇన్ఫ్లుయెన్స్ను ఈ రెండు పార్టీల మీద మరి ప్రయోగిస్తున్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అనేక సంవత్సరాలుగా జిహెచ్ఎంసీలో కార్పొరేషన్లో మహిళలకు సీట్లు ఉన్నాయి. ఎంఐఎం పార్టీ నుంచి తప్పదు పరిస్థితుల్లో పెట్టారు పోటీ. ఏ ఒక్క కార్పొరేటర్ పేరైనా సరే సుమారు 30 సంవత్సరాలు అయింది కదా, మహిళా కార్పొరేటర్స్ అక్కడక్కడ మజ్లిస్ పార్టీ గెలుస్తున్నారు కదా, ఏ ఒక్క కార్పొరేటర్ అయినా ఎవరైనా కార్పొరేటర్ పేరు హైదరాబాద్ నగరంలో చెప్పగలుగుతారా? వాళ్ళని కార్పొరేటర్ అయినా కూడా ఇంటి నుంచి కాలుకు బయట పెట్టనివారు. వాళ్ళు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి హక్కులు, అధికారాలు మజ్లిస్ పార్టీ ఇవ్వదు. వంటింటి కుందేలుగానే చూస్తారు. వాళ్ళందరూ కూడా వంటకు మాత్రమే పరిమితం కావాలి,
పిల్లలు కనేటువంటి మిషన్లుగా మాత్రమే మహిళలు ఉండాలి. ఎంఐఎంకు మద్దతుగా జనాభా పెంచాలి. ఇది ఎంఐఎం యొక్క ప్రాంతం.